రవాణా టైల్స్ పని అంటే భవన నిర్మాణ కార్మికుడు. ఇప్పుడు ఈ 5 ఏళ్ల పరిపాలన ఎలా ఉందన్న? ఏడిసినట్టుగా ఉందా? ఏమన్నా పోలేదు బాగాలేదని అంటారు. ఇప్పుడు ఒక 2 ఏళ్ళు సంవత్సరాల కిందట అనుకుంటా భవన నిర్మాణకులకి అదే కరోనా టైంలో ఇసుక ఆపేసారు. దానివల్ల చాలా మంది పని లేక చనిపోయారని కూడా వచ్చింది. ఆత్మహత్య చేసుకోండి. ఎలా అనిపించింది ఆ టైంలో మీకు? అసలు ఏంటి మొత్తం మనుషుల్ని లేబర్ అందరూ నా మొట్ట కూడా పెంచాడు జగన్ వచ్చిన తర్వాత. అసలు ఈ ఇసుక ఆపడం మళ్ళీ ఇసుక బాల్ని బాగా చేసేమని చెప్తున్నారు. ఏంటి ఏమీ చేయలేదా? రైట్ అంటారా? మీ ఒపీనియన్ ఏంటి? తప్పేనంట. మరి ఎంతమంది లేబర్ కొట్టారు. అసలు వాళ్ళ పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు 5 ఏళ్ళలో? వాళ్ళ పరిపాలన అసలు బాగాలేదు కాబట్టి సరే ఇంటికి పంపించేస్తాం జగన్. ఇంటికి పంపించేస్తానంటారు. ఒక్క మిమ్మల్నే కాదు ఇంకా చాలా విషయాల్లో కూడా చాలా మంది ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు జీతాలు కూడా వేయకపోవడం, మందు కూడా వేయడు, గుర్రాల మందు, సొంత మందు. ఇప్పుడు విషయంలో ఎలా అనిపిస్తున్నారు మీకు? అసలు 3 కోట్ల దాకా పనిచేస్తలేదు. 3 కోట్ల దాకా అస్సలు పనిచేస్తలేదు. అప్పుడు 90 దాకా పనిచేసేది. ఆ మందు ఏరి మందు గుర్రాల మందు సొంతంగా జగన్ తయారు చేసి మధ్య పంపిస్తున్నాడు. మరి ఇదేంటి మరి మధ్య మొత్తం క్యాన్సిల్ చేస్తారు, రాష్ట్రం అంతా ఎక్కడ అమ్మనేమో అని అలాగని చెప్పాడు సోది. ఓట్లేసే వరకు ఒకటి చెప్పాడు సోది. గుర్రాల మందు అప్పుడు చెప్పింది ఒకటి ఇప్పుడు చేసింది ఒకటి అంటారా? ఇప్పుడు లివర్లో కిడ్నీలు పోతున్నాయి. ఇప్పుడు మందు అవుతాయి. చెప్పింది ఒకటి చేసేది ఒకటినే. మళ్ళీ ఇప్పుడు ఏదో చెప్తారు సోది. మళ్ళీ గెలిచిన తర్వాత మళ్ళీ మామూలే అన్ని మళ్ళీ మామూలే. మళ్ళీ గుర్రాల మంది సార్ బ్యాన్ షాపులు కూడా చచ్చిపోతుంటారు. ఇప్పుడు కొంత దూరం వెళ్ళి చెప్తున్నారు కానీ మళ్ళీ గెలిస్తేనే. ఇప్పుడు ఇంతకుముందు మీరు ముందుకు ఎంత కొనేవారన్నా? ఇంతకుముందు 90 క్వార్టర్ అనేది ఇంతమంది ముసలోడు కోట 60 రూపాయలు కొనేవాళ్ళు. ఇప్పుడు 150 రూపాయలు. ఇది ఏం మొత్తం పని చేస్తలేదు అసలు. 150 రూపాయలు కొంటున్నారా? 150 రూపాయలు. మళ్ళీ సాయంత్రం అయితే బ్యాంక్ కడితే 200 కొంటున్నాం, 250 కూడా కొంటున్నాం. టైం దాటిపోతే మళ్ళీ 250 బ్యాగ్నే. ఇప్పుడు బ్లాక్ లో మనీ అసలు మందు అమ్మడమే తప్పు కదా? బ్యాగ్లో తప్పండి. అలా ఎడుతుంది. ఇప్పుడు 5 గంటలకు ఎడుతున్నారు షాప్లు మధ్య మళ్ళీ 5 గంటలకు ఎడుతున్నారు కదా. రాత్రి 9, 10 వరకు అలా అమ్ముకుంటున్నారు. బ్యాగ్లో అమ్ముకునే వాళ్ళే అమ్ముకుంటున్నారు. ఏంటి పరిపాలనకి అసలు మీరైతే ఏం పేరు పెడతారంటారు? సైకో పరిపాలన ఇది. సైకో పరిపాలన. మందు విషయంలో అయితే మీకు నచ్చలేదంటారా? అసలు మీకు నచ్చిన మందు దొరుకుతుందా? మళ్ళీ తెలుగుదేశం రావాలా? నచ్చిన మందు రావాలంటే నచ్చిన మంది కావాలి. మళ్ళీ తెలుగుదేశం పాత బ్యాన్లన్నీ మళ్ళీ వస్తాయి, దిగుతాయి. మళ్ళీ వస్తాయి. కూడా కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి. 3 క్యాపిటల్ అని రకరకాల ఏంటి కొత్త పేర్లు అన్నీ వినబడుతున్నాయి. అలా చెల్లె చెప్తుంది కదా బ్యానర్ల పేర్లు వచ్చి. సుప్రీం అని రకరకాల బ్యానర్లు, దూండు అని అన్ని రకరకాల బ్యానర్లు. మందు అయితే బాగాలేదని అంటారు ఓపెన్ గా. ఈ మనిషి ముట్టిన బ్యానర్లు ఏం కదా, ఒకటి గొడవలేదు కదా, అన్ని సొంత తయారులు ఇవన్నీ. మరి అభివృద్ధి పరంగా ఎలా ఉందంటారు స్టేట్ లో? అసలు ఏం బాగాలేదు. కొంతమంది సోమరపోతులు చేస్తున్నారు 18,000 జీతం ఇచ్చి, అంతే. ఏం లేదు. ఈ ఉచిత పథకాలు ఇవ్వడమే కానీ జనాలు సోమరపోతులు చేయడం ఏమంటారు అసలు మీరైతే? ఏముంది, నాన్న అమ్మకి ఇస్తున్నాడు, నాన్న బుడ్డిదారు లాగేస్తున్నాడు. సాయంత్రం ఈ చేతులను చెప్తే చేతులు లాగేస్తున్నాడు. నాన్న దగ్గర తీసుకుంటున్నాడు. మీరైతే పరిపాలన నచ్చలేదని అంటారు అసలు రావట్లేదు. అసలు మీరైతే ఎవరిని కావాలనుకుంటారు? చంద్రబాబు నాయుడు కావాలా? చంద్రబాబు నాయుడు కావాలా? అది మరి పిఠాపురంలో కాకినాడ ఎంపీ కింద సునీల్ గారు, ఉదయ్ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఉదయ్ సింగ్ గారికి వెళ్తాడు, పవన్ కళ్యాణ్ వెళ్తాడు. తిరగలేదు ఇంకా. ఎంపీ కింద ఎవరన్నా? ఉదయ్ సింగ్, అక్కడ పవన్ కళ్యాణ్. మరి ఆయన గుర్తుండనా? గాజ్ గ్యాస్ గాజు గ్లాస్. ఓకేనండి, థ్యాంక్ యూ.